మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ వాళ్ళు ఏటా ప్రారంభించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు రేసులో ఎవరు ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎవరికి ఇద్దాం టికెట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నివేదిక కోరుతున్నారు. ఏమంటే అధికార పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ను మంచివారికి ఇచ్చి ఎట్లయినా సరే అక్కడ గెలిపించుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇద్దాం, ఉప ఎన్నిక అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వారి గెలుపు అవకాశాలపై నివేదిక ఇవ్వండి ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచనిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ వెంకటస్వామి గారు, మహేష్ గౌడ్ గారితో సీఎం భేటీ అయ్యి 3 పేర్లను అధిష్టానికి పంపమన్న పిసిసి. రేసులో పలువురు, తుది నిర్ణయం హైకమాండ్దే అనేది కూడా తెలుస్తుంది. ఏమంటే అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటికీ 3 మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి వారిని ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా నియమించింది. బరిలో ఎవరిని దించితే గెలుపు అవకాశాలు ఉంటాయో చెప్పాలని కూడా వారిని కోరుతుంది. ఈ మేరకు పోటీకి తగిన వ్యక్తుల పరిశీలనకు వచ్చిన వారి పేర్లను సిఫారసు చేయవలసిందిగా ఆ 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సిఫారసు చేసే వాళ్ళలో ఎవరున్నారు ఏమనేది కూడా జూబ్లీహిల్స్లో చూసుకోగలిగితే చాలామంది పోటీ పడుతున్నారు. ఎందుకంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ మంత్రి పదవి వస్తుందనే ఆశతో చాలామంది, ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ జూబ్లీహిల్స్ గెలుస్తుందని ఒక ఫాస్ట్ టాక్తో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా జూబ్లీహిల్స్ 3 దఫాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 తడవలు గెలపడం కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చింది అప్పట్లో. కానీ ఇప్పుడు సమీకరణాలు మారినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కొన్ని సర్వేల ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మరో వారంలోగా అభివృద్ధిని ప్రకటించాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు చర్చించి నివేదిక ఇవ్వాలని పిసిసి చీఫ్కు రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. ఇంకా ఈ జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఎవరెవరు చేస్తున్నారని చూస్తే గెలిపే లక్ష్యంగా అభ్యర్థిని ఖరారు చేయాలని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం రేవంత్తో పాటు హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడంతో ఇప్పటికే కాంగ్రెస్ సక్సెస్ అయిందని, ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే కలిసి వస్తుందని కూడా పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఇంకా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకుంటే చాలామంది పోటీ పడుతున్నారు. వాళ్ళలో మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. అలాగే మాజీ మంత్రి కంచర్ల లక్ష్మీనారాయణ కోడలు ఆయన కంచర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజయలక్ష్మి గారు ఏమి చెప్తున్నారంటే, కంచర్ల విజయలక్ష్మి గారు తమ కుటుంబానికి ఉన్న మంచి పేరు, తనను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కలిసి వస్తున్నాయని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరుతున్నారు. మరోవైపు టికెట్ తనకు గ్యారంటీ అని అంజన్ కుమార్ యాదవ్ గారు ధీమాగా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం, తాను చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి హైకమాండ్ తన పేరును ఫైనల్ చేస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగాను పనిచేసిన తనకు కేడర్ మంచి సంబంధాలు ఉన్నాయని మన అంజన్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.
నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్గా ప్రజల్లో ఉన్న తనకు అవకాశం ఇస్తే గెలుపు గ్యారంటీ అని ఆయన చెప్తున్నారు. అయితే ఓసీ కావడం ఆయనకు మైనస్గా మారింది. దీంతో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ప్రధానంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. నవీన్ యాదవ్ గారు కూడా మంచి పేరుంది, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది, లోకల్ క్యాండిడేట్ కాబట్టి నవీన్ కుమార్ యాదవ్కి ఇస్తారా, అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తారా, లేదు కంచర్ల విజయలక్ష్మి గారికి ఇస్తారా అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూస్తే చాలామంది పీజేఆర్ కూతురు విజయారెడ్డి గారు ఇంకా చాలామంది తెరచాటున ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ మీద కాంగ్రెస్లో చాలామంది పోటీకి ఉంది. ఈ పోటీని మన రేవంత్ రెడ్డి గారు అధిష్టానానికి పంపిస్తారంట 3 పేర్లు. ఆ 3లో అధిష్టానం ఎవరి పేరు మీద ఖరారు చేస్తుందో వాళ్ళని నియమించాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, వివేక్ వెంకటస్వామి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇప్పుడే ఒక నివేదిక చర్చించి ఇవ్వాలనేది కూడా పీసీసీ చీఫ్కు రేవంత్ రెడ్డి గారు సూచించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెడితే కూడా మంచిది, ఎందుకంటే బీసీలకు కూడా సానుకూలత వస్తుంది అనేది కూడా వాళ్ళల్లో చర్చ. మళ్ళీ బీసీ తరఫున నిలబెడతారా, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తారా, లేదా నవీన్ యాదవ్ గారికి ఇస్తారా, లేదా కంచర్ల విజయలక్ష్మి గారికి టికెట్ ఇస్తారా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు, హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, ఆయనకు కూడా మంచి క్యాడర్ ఉంది. అట్లాగే నవీన్ యాదవ్ గారు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోకల్ గల్లీ ఆయనకు తెలుసు కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా ఒక సైడ్ ప్రచారం చేసుకుంటున్నారు, అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఒక సైడు చేసుకుంటున్నారు. అలాగే కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అయితే ఆయన కూడా ఒక సైడు ట్రై చేస్తున్నారు. ఇంకా కంచర్ల విజయలక్ష్మి గారు కూడా ఒక సైడు ముందుకు పోతున్నారు టికెట్ కోసం. మరి టికెట్ జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు దీన్ని ఆచరిస్తారో అనేది కూడా చూడాలి. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇద్దాం, ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు వారి గెలుపుపై అవకాశాలు నివేదిక ఇవ్వండి కూడా అని ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచన ఇచ్చారు. పొన్నము, తుమ్మల, వివేక్, మహేష్ గౌడ్తో సీఎం గారు భేటీ అయ్యి 3 పేర్లు అధిష్టానికి పంపుతామని పీసీసీ వాళ్ళు చెప్తున్నారు. రేసులో చాలామంది మనం చూసాం కదా, అంజన్ కుమార్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, కంచర్ల విజయలక్ష్మి గారు, కార్పొరేటర్ పిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా తెర వెనుకకు చాలామంది ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ టికెట్ ఎవరికి జూబ్లీహిల్స్ అనేది కూడా ఒక వారంలో తెలిసేట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.